నమస్తే. ఎట్టకేలకు కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సరైనటువంటి బలం లేకపోవడంతోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ అలాగే స్వతంత్ర అభ్యర్థులతోటి ఇది కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతూ ఉంది. బండి సంజయ్కి ఈసారి మళ్ళీసారి మొండి చెయ్యే ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వచ్చినటువంటి ఈ సందర్భంలో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి వాళ్ళు గెలిచినటువంటి సంఖ్య కేవలం 14 మాత్రమే. వాళ్ళకు వచ్చినటువంటి సంఖ్య 14 మాత్రమే. మరో పక్కన బీజేపీ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్లో వాళ్ళు 30 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. కానీ స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. 66 స్థానాలు ఉన్నటువంటి 66 డివిజన్లు ఉన్నటువంటి మరి కరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైనటువంటి మెజార్టీ ఎవరికి రాకపోవడంతో ఈ యొక్క మేయర్ పీఠం ఏ పార్టీకి వెళ్ళబోతుందన్నటువంటి సస్పెన్స్కి కాసేపటి క్రితమే తెరపడడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ 100% ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ మిగతా ఉన్నటువంటి గెలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థులతోటి పక్కాగా ఈసారి బీజేపీకి ఖాతాలో పడేటువంటి ఈ యొక్క పీఠం చేజారిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రధానంగా భావించడం జరిగింది. కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతోటి మేము ఎక్కడ కూడా వాళ్ళతో ములాఖాత్ కాలేదు, వాళ్ళకి మేము సపోర్ట్ చేసేదే లేదంటూ మరి ఇప్పటికే అధిష్టానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్నటి రాత్రి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చర్చలు జరిపినప్పటికీ ఎక్కడైనా కానీ ఒకవేళ ఈ ఎన్నికల్లో మేయర్ పీఠానికి కాంగ్రెస్ పార్టీకి మనం ఏమన్నా సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినా, లేకపోయినట్లయితే బీజేపీ పార్టీ వాళ్ళకి ఏమైనా మనం సపోర్ట్ చేసినా కానీ రేపు జనాల దగ్గర నుంచి మనం వ్యతిరేకతను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఇంకొకరు కూటమిగా ఏర్పడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక తాను ముక్కలని చెప్పేసి మరొకరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఎవరికి మనం సపోర్ట్ చేసినా ఖచ్చితంగా మనం ఆ పార్టీల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందంటూ కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇటు బీజేపీ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావడం జరిగింది. మొత్తానికి ప్రమాణ స్వీకారం ఇప్పుడు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 9 మంది కౌన్సిలర్, 9 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేటర్లు వాళ్ళు ప్రమాణ స్వీకారం మాత్రమే చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఈ యొక్క ఎన్నికల్లో మేయర్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరు కూడా పాల్గొనేటువంటి అవకాశం లేదు. మరి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా దూరంగా ఉన్నట్టయితే ఈ ఎన్నిక ఏమైనా క్యాన్సిల్ అవుతుంది అంటే 100% ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు అంటే 66 సంబంధించినటువంటి డివిజన్లు ఉన్నటువంటి ఈ కరీంనగర్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో కేవలం సగం మాత్రం ఈ కోరం ఉన్నా సరిపోతుంది. అంటే గెలిచినటువంటి దాంట్లో 66లో 33 ఉన్నా సరిపోతుంది. కాబట్టి 33 ఉన్నా సరిపోతుంది. బీజేపీకి ఉన్నటువంటి బలమే 34. ఆల్రెడీ 30 మంది వాళ్ళు గెలిచిండ్రు. 4 కార్పొరేటర్లకి ఆల్రెడీ కండువలు కప్పడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థులకు బండి సంజయ్, అలాగే బండి సంజయ్ కూడా ఓటు ఉంది. ఆయనతో కలిస్తే 35 మంది ఉంటారు. కాబట్టి ఎన్నిక ఎక్కడ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుంది, మరో పక్కన ఎంఐఎం కూడా పాల్గొంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒకరు నామినేషన్ కూడా వేయడం జరిగింది. మేయర్ అభ్యర్థిగా ఆమె కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పటికే బీజేపీ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్లని వాళ్ళ పేర్లు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. మేయర్గా మరి ఇక్కడ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి కోలగాని శ్రీనివాస్కి మేయర్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ ప్రకటించడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్గా మాజీ మేయర్ అయినటువంటి సునీల్ రావు పేరును సైతం కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఒకరేమో కోల శ్రీనివాస్కి మేయర్గా, అలాగే డిప్యూటీ మేయర్గా సునీల్ రావు గురి కన్ఫర్మ్ చేస్తూ మరి ఇప్పటికే బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జరిగినటువంటి 7 కార్పొరేషన్లకు జరిగినటువంటి ఎన్నికల్లో నిజామాబాద్ అండ్ కరీంనగర్ పైనే ప్రధానమైనటువంటి దృష్టి సారించినటువంటి బీజేపీకి చెప్పుకోవడానికి ఈ కరీంనగర్ వాళ్ళ ఖాతాలో పడ్డది కార్పొరేషన్ అని మనం 100% దీన్ని చెప్పుకోవచ్చు. సరే, ఒరిజినల్గా జరిగినటువంటి ఈ యొక్క మెజార్టీ చూసినా కానీ ఏకపక్షంగా బీజేపీకి వచ్చినటువంటి సీట్లే 30, కానీ యాక్చువల్గా 36లో 34 రావాలి. కానీ ఎక్స్ ఆఫీషియో ఓట్లు కానీ మరో పక్కన ఇప్పుడున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కలుస్తారు కావచ్చు. ఇది కూడా ఈ పీఠం కూడా మరి వాళ్ళకు బీజేపీకి దక్కది కావచ్చు అని చెప్పేసి మరి అనుకోవడం జరిగింది. అది రాత్రి వరకు కూడా బీజేపీ పార్టీకి కూడా నమ్మకం లేదు, ఏం జరగబోతుందో అన్నటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనబడ్డది. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ
తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో వాళ్ళు కాస్త వెనక్కి తగ్గడంతో ఈరోజు బీజేపీ పార్టీ ఖాతాలోకి వెళ్ళింది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కనుక సపోర్ట్ చేసినట్టయితుంటే ఖచ్చితంగా కూడా ఎంఐఎం గెలిచినటువంటి స్థానాలు, ఎంఐఎం 3 స్థానాలు గెలిచింది ఇక్కడ. అలాగే బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ పార్టీ 14, స్వతంత్రులు 10 మంది గెలవడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్ ఆఫీషియో ఓట్లతోటి వీళ్ళు వాళ్ళు మళ్ళీ సేమ్ 35-35కు ఏమైనా చేరేటువంటి అవకాశం ఉండేది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది ఎవరు కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉండాలని చెప్పేసి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంతో వాళ్ళు వెనక్కి రావడంతో మున్సిపాలిటీ కార్పొరేషన్ పీఠం, మేయర్ పీఠం ఇప్పుడు బీజేపీ పార్టీ బండి సంజయ్ ఖాతాలో పడబోతా ఉన్నది. ముఖ్యంగా బండి సంజయ్ సైతం కూడా దీంట్లో ఎవరైనా కుట్రలు చేసినా, మాకు మేయర్ పీఠాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినా రోడ్ల మీద మేము తిరగనీయమంటూ గట్టిగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కుట్రలు చేసినా సహించేదే లేదు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కనబడడం జరిగింది. మొత్తానికి ఎట్టకేలకైతే మాత్రం బండి సంజయ్ అనుకున్నట్టుగానే బండి సంజయ్ సొంత జిల్లా అయినటువంటి కరీంనగర్ మేయర్ పీఠాన్ని మొదటిసారిగా బీజేపీ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. చైర్మన్గా ఇప్పుడే చెప్పిన చైర్మన్గా కోలగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్గా ఇక్కడ ఉన్నటువంటి మేయర్గా కోలగాని శ్రీనివాస్, అలాగే మరో పక్కన డిప్యూటీ మేయర్గా సునీల్ రావుని మరి వాళ్ళని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది బీజేపీ పార్టీ అధిష్టానం అని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి.